వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మానవ సేవ ఎంతో పవిత్రమైనది. లిట్కేప్ మాజీ చైర్మన్ ఎన్రెడ్డప్ప. ఘనంగా ఉపదేవన నిర్వహించిన రసుకులు. వార్తలను వివరాలు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు చోట్ల పొంగనూరులో పర్యటించనున్నట్లు ఆయన పిఏ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఆయన సదుం మండలంలో ఉదయం 9 గంటలకు పర్యటిస్తారు. అలాగే 10 గంటలకు చౌడేపల్లి మండలంలోని లద్దిగం గ్రామ నివాసి బాబురెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 10 గంటల 30 నిమిషాలకు పట్టణంలోని కుమ్మరి వీధిలో మకాన్ వద్ద తెలుగుదేశం కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు బి కొత్తకోట ఎంపీపీ ఖలీల్ అహ్మద్ ఇంటిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. పొంగనూరు భాషం పాఠశాలలో ఆదివారం ఇంటర్ జనరల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ లీలారాణి మరియు పొంగనూరు పట్టణ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, వ్యాపారవేత్త జి జయరాం విచ్చేసి క్రీడా జ్యోతి ప్రజ్వలన చేశారు. సమావేశంలో ఎంఈఓ లీలారాణి మాట్లాడుతూ పిల్లల శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. మన మైండ్ హెల్తీగా యాక్టివ్గా ఉండాలి అనేసి అంటే సేమ్ వే బాడీ కూడా హెల్తీగా యాక్టివ్గా ఉండాలి. ఈరోజు మీరంతా కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఎంత మంచి స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ అయినా ఒక పిచ్చివాడు అంటే మైండ్ సరిగా లేని వాడి చేతికి ఒక గేమ్ ఇచ్చినామంటే ఆడగలడా? ఆడలేడు అనమాట. సో సౌండ్ మైండ్ ఉండాలి అంటే సౌండ్ బాడీ కూడా ఉండాలి. అందుకే మన ఫిజికల్గా హెల్తీగా ఉండాలి అనడానికే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి స్కూల్లో కూడా ఎవ్రీడే గేమ్స్ అనేటివి ఖచ్చితంగా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసింది. ప్రతిరోజు కూడా మీ పీరియడ్లో ఒక పీరియడ్ని గేమ్స్ కేటాయించడం జరిగిందనమాట. సో రోజంతా కూడా మీరు ఎడ్యుకేషన్లో స్ట్రెయిన్ అయినా కూడా ఆ ఒక్కరోజు గేమ్స్ పీరియడ్లో మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అనే ఉద్దేశంతో సో పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గేమ్ అనేది సపరేట్ ఏమీ కాదు. కానీ ప్రజెంట్ కండిషన్స్లో పేరెంట్స్ విష్ ఏమవుతుంది అంటే ఓన్లీ మార్క్స్ క్రైటీరియాగా తీసుకుంటా ఉన్నారు. సో గేమ్స్ అనేవి తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేసి గేమ్స్ కాంపిటేటివ్ హెల్తీ కాంపిటేటివ్ స్పిరిట్స్ ఈ స్కూల్స్లో అరేంజ్ చేయడం అనేది చాలా మంచి విషయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఫర్ దిస్ టు భాషం స్కూల్. మామూలుగా 10th క్లాస్ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు అందరూ వినే ఉంటారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, ఫైనల్గా క్యాంపస్ సెలక్షన్స్ అనేటివి జరుగుతాయి. ఆ క్యాంపస్ సెలక్షన్స్లో ఒక మార్క్స్ మాత్రం చూడరు, మీకు కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేటివి కూడా ఇంపార్టెంట్, వాటిని కూడా చెక్ చేస్తారు. అటువంటివన్నీ ఎలా డెవలప్ అవుతాయంటే చిన్నతనం నుంచి గేమ్స్ అనేటివి అవన్నీ నేర్పిస్తాయి. ఏ గేమ్ అయినా తీసుకుంటే అది ఒకరే కాదు, అక్కడ ఉన్న టీం అందరినీ కలుపుకొని పోవాలి. ఓడినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓటమికి ఉండేటువంటి ఓడిన దానికి ఏం రీజన్స్ తెలుసుకొని నెక్స్ట్ టైం గెలవడానికి మీరు ఏం చేయాలి అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి. ఇన్ని నేర్చుకుంటారు గేమ్లో. ఫర్దర్ ఇంకా మంచి గెలుపు సాధించాలంటే ఏం చేయాలి ఇన్ని నేర్చుకుంటారు అనమాట. ఇన్ని నేర్చుకోవడము గేమ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా ఈ టెండెన్సీ యాటిట్యూడ్ అంతా డెవలప్ అవుతుంది. ఈ యాటిట్యూడ్ అంతా కూడా ఎడ్యుకేషన్ లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో గేమ్స్ ప్లస్ ఎడ్యుకేషన్ రెండు ఇంప్రూవ్ కావడానికి గేమ్సే ఒక విధంగా దోహదపడతాయి. సో ప్రతి ఒక్కరికి ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు చదువుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. ఈ క్రీడల్లో పొంగనూరు మరియు మదనపల్లి పాఠ్యం విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ ప్రతిభను కనబర్చారు. ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడము చాలా మంచిది. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ వల్ల మానసిక పరిపక్వతతో పాటు మైండ్ అనేది కూడా చాలా షార్ప్గా పనిచేయడం జరుగుతుంది. చాలామంది పిల్లలు
రూమ్లోనే కూర్చొని మార్నింగ్ లేచిన నుంచి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా చదివి విసిగిపోతారు. అలానే ఈ స్పోర్ట్స్లో కొంచెము ఎలా వాళ్ళకు మైండ్ ఫ్రెష్ కావాలా, మైండ్ ఫ్రెష్ అయినప్పుడు 10 గంటలు చదివేది గంటలోనే చదివేచ్చు. మన మైండ్ ఎక్కడ ఉండేసి ఎంత చదివినా వేస్ట్. దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్. కాన్సన్ట్రేషన్ అనేది ఒక గేమ్ వల్ల చాలా వస్తుందని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఒక గేమ్ ఏదైనా ఆడేటప్పుడు ఆ గేమ్ మీదనే దృష్టి పెడతారు. అట్లాగా ఎలా చదవాలా ఏం కదా అనేది, ఇప్పుడు ఒక గేమ్ ఆడితే ఒక టీం ఉంటుంది. ఆ టీం గెలవాలంటే మొత్తం టీంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ టీం గెలుస్తుంది. ఎవరో ఒకరి వల్ల ఇద్దరి వల్ల కాదు. అలానే దీనివల్ల యూనిటీ అనేది ఎట్లుండాలనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో చిన్నది ఏమంటే చెప్పేది, ఈ ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయి. ఒలింపిక్స్ గేమ్స్ కు ఫిజికల్ గా అందరు కూడా కరెక్ట్ గా ఉండే వాళ్ళకి ఒలింపిక్స్ పెడతారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే పారా ఒలింపిక్స్ అని పెడతారు. అంటే ఫిజికల్ గా హ్యాండిక్యాప్లు కానీ ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా క్రీడలు పెడతారు. అంటే స్పోర్ట్స్ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఉండేది అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇంకొకటి, స్కూల్లో చదువుకునేటప్పుడే ఈ స్పోర్ట్స్ మీట్లు పెడతారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళకు కూడా, ఈవెన్ దో మాకు పోలీసు వాళ్ళకు కూడా స్పోర్ట్స్ మీట్స్ అనేది ప్రతి ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్పోర్ట్స్ గురించి ఎంత ప్రాముఖ్యత ఉందనేది మీరు తెలుసుకోవాలి. ఇంకోటి, మంచిగా మనము స్పోర్ట్స్లో మంచి ఇండియా తరఫున ఆడేసి ఏదైనా గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే మనకి ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి అవార్డులు కానీ మనం ఎంత ఉద్యోగం అనేది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మన క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు, పాత కెప్టెన్. ఆయన ప్రెసిడెంట్ ఏం చేశారు, నేవీలో కానీ అతనికి మంచి కీలకమైన పోస్ట్ ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ ఉన్నారు, అతనికి కూడా మంచిది ఆర్మీలో ఒకటి కమాండర్, లెఫ్టినెంట్ కమాండర్ లెవెల్, అతనికి కూడా ఒక హోదా ఇచ్చారు. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా క్రీడల్లో మంచిగా ఏదైనా రాణించిన వాళ్ళు భారతదేశం తరఫున వాళ్ళకు ఖచ్చితంగా ఆ గౌరవం అనేది దక్కుతుంది. కాబట్టి క్రీడల్లో పాల్గొనడమే మీరు గెలిచినట్లు. గెలుపోవడం అనేది సహజం. క్రీడల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా గెలిచినట్లే, ఎవరో ఒకరే గెలుస్తారు. కాబట్టి మీరందరూ కూడా క్రీడల్లో పాల్గొనేసి మానసికంగా మరి ముఖ్యంగా ఏమంటే లేడీస్లో చాలా మంది మేము చాలా చూస్తూ ఉంటాం కదా, చాలా కేసుల్లో చిన్నదానికి కూడా వాళ్ళు మైండ్ మెల్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళకు అర్థం చేసుకునేదానికి కొంచెము చిన్నది ఏదైనా మాట అన్నా కానీ వాళ్ళు వినిగిపోతారు. అట్లాంటి అన్నిటి కూడా ఇప్పుడు మహిళలు గట్టిగా ఉండాలంటే ఈ స్పోర్ట్స్ వల్లనే. గెలుపొందిన విద్యార్థులకు జడ్ఈఓ లక్ష్మణరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్ఈఓ లక్ష్మణరావు, పాఠశాల ప్రిన్సిపల్ నేతాజీ, వైస్ ప్రిన్సిపల్ గౌసియా, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆటల పోటీలను విజయవంతం చేశారు. ప్రభుత్వ న్యాయవాదిగా ఉత్తమ సేవలు అందించిన ప్రభాకర్ నాయుడు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పుంగనూరులో న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ నాయుడు సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరులో జిల్లా పాలనాధికారి పిఎస్ ప్రద్యుమ్న అభినందిస్తూ ప్రభాకర్ నాయుడుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవార్డు నాపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. న్యాయమూర్తులు బాబు నాయక్, భారతి, రమణారెడ్డి, న్యాయవాదుల సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ రెడ్డెప్ప, మల్లికార్జునరెడ్డి మరియు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. సోమల మండలంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలు పర్యటించారు. ఆదివారం ఆవులపల్లి పంచాయతీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఘనంగా స్వాగతం పలికారు. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా కూడా
ఒక ఆనందం కనిపిస్తా ఉంది ఈరోజు ప్రజల్లో. క్రాస్ చేసుకొని కుప్పానికి కూడా ముందుకెళ్తాయి. ఒకసారి ఈ ప్రాంతంలో ఆ నీరు ప్రవేశిస్తే ఈ కాలువల ద్వారా తిరిగి తీసుకొని వచ్చి ఈ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలం చేయడానికి ఆయన చర్యలు తీసుకుంటే కార్యక్రమం కూడా చేసే ముందు ఉద్దేశం. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసేటువంటి తెలుగుదేశం పార్టీని మనం కందగజలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక కంచుకోట కంపెనీ ముందు నుంచి కూడా, కానీ మనం ఇంకొక 10 ఓట్లు సంపాదించాలంటే మీరు కూడా ఈరోజు కార్యోన్ముఖం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ యూత్ కానీ, పెద్దలు కానీ. ఎందుకంటే మనము తెలుగుదేశం పార్టీ కొంచెం పుట్టుబడింది ఈ మండలంలో కానీ, బయట మండలాల్లో కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు ఉండే ఊర్లలో మనం వెళ్ళి తెలుగుదేశం పార్టీ విజయానికి మనం పనిచేయాలి ఈ రోజు నుంచి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి 10 ఓట్లు సాధిస్తే మన యొక్క కార్యకర్త దాదాపు 50 లక్షల మంది మనం ఈరోజు మన ఉన్న కార్యకర్తలుగా కూడా ఈరోజు మన సభ్యులుగా కూడా తెలుగుదేశం పార్టీలో. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడై పనిచేస్తే తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రము అధోగతి పాలవుతుందని కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా తప్పు జరిగితే, గతంలో 2004లో జరిగిన తప్పు మరొకసారి జరిగితే ఈసారి సరిచేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వయసు కాదు, దాదాపు ఇప్పుడు 65 సంవత్సరాలు ఆయన వయసు. ఒక 5 సంవత్సరాలు మళ్ళా గ్యాప్ వస్తే మళ్ళా ఆయనకి ఆ శక్తి ఉండదు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పనిచేసే ఉత్సాహం కానీ శక్తి కానీ తగ్గిపోతారు. కాబట్టి దయచేసి మనం అందరినీ కూడా కోరుకోవాలి. మన సంబంధంగా కూడా ఎక్కడికెక్కడ మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా LED లైట్లు కానీ, చెరువుల పనులు కానీ, కుంట్ల పనులు కానీ, ఇక్కడ మహిళలకు సంబంధించి దాదాపు 10 లక్షల రూపాయలు ఈ మహిళా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా జడ్పీ చైర్మన్ గిరవాణి చంద్రప్రకాష్ ద్వారా కూడా మీకు ఈ గ్రామానికి అందించడం కూడా జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని మేళ్లు, మరిన్ని కార్యక్రమాలు మనం చేసుకోవాలని తప్పకుండా మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మనం కుటుంబ సభ్యులైన ఈ గ్రామానికి సంబంధించిన పుంగనూరులో రజకులు ఉబ్బదేవరను ఘనంగా నిర్వహించారు. ఆదివారం పట్టణ పురవీధుల్లో అమ్మవారికి సమర్పించే సారా పూజా సామాగ్రిని ఊరేగించారు. కాలనీలోని దోబి ఘాట్కు చేరుకుని అమ్మవారికి జంతు బళ్ళు విశేష పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా ఉబ్బదేవరను ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు. రజకులు నేడు శ్రీ వినాయక రజక సేవా సంఘం వారు ఘనంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని జరిపే పండుగ ఉబ్బదేవర అని సంఘం వారు తెలిపారు. కార్యక్రమాలను సంఘ అధ్యక్షులు మురుగేష్ బాబు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి వేణుగోపాల్, సహాయ కార్యదర్శి సునీల్ కుమార్, మునేంద్ర, కోశాధికారి రెడ్డెప్ప, రెడ్డెమ్మ, గౌరవాధ్యక్షులు శ్రీనివాసులు, సభ్యులు నాగరాజ, రవి, శివశంకర్, ఎస్ నాగరాజ, కృష్ణమూర్తి, హేమంత్ కుమార్, వినోద్ కుమార్, నారాయణలు పర్యవేక్షించారు.
మేరకు ప్రకటనలు. ఈ ప్రకటన కేబుల్ టీవీ ప్రేక్షకుల అవగాహన కోసం జారీ చేయబడింది. కేబుల్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక విజ్ఞప్తి. ట్రాయ్ కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం రకరకాల ఛానల్స్లో వారి ప్యాకేజెస్, వాటి రేట్ల గురించి మీరు వింటూ ఉన్నారు. రకరకాల ఆలోచనలు, భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దానివలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. తిరిగి వార్తలకు స్వాగతం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను పుంగనూరులో ఆదివారం ప్రారంభించారు. స్థానిక పెన్షనర్ల సమావేశ మందిరంలో నూతన సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మాట్లాడుతూ, సంపాదనే ముఖ్యం కాదని ప్రతి ఒక్కరూ తమ వంతు సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో 72 పట్టణాల్లో ఈ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, మీరు కూడా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేసి పలువురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. బతికున్న మనుషులతో కాకుండా చనిపోయిన వారు కూడా వారికి ఈ సమాజంలో ఎలాంటి సంస్కారం ఉందో లేదో మనకు తెలిసినా తెలియకపోయినా చనిపోయిన తర్వాత వారి గురించి ఆలోచించే దృక్పథం ఈ సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్ర గారికి కలిగిందంటే మన ముందు వారికి ఆయన ఎంతో మార్గదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మన మందులో వారికి మానవత దృక్పథంగా మొదలు కృతజ్ఞంగా అనుకుంటున్నాం. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో అతి తక్కువ కాలంలోనే 1 లక్షల వరకు సభ్యత్వం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఒక వ్యక్తి రామచంద్రారెడ్డి గారు 1 లక్షల మంది సంపాదించుకున్నాడంటే ఆయన దృక్పథము, ఆయన ఆలోచన విధానము ఈ
నిస్వార్థంగా దేశం కోసం స్వాతంత్రం కోసం పాటుపడ్డాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఈరోజు చాలా నూరు స్వాతంత్రాలే 100కి 90 స్వాతంత్రాలు అయిపోయారు. ఎంతో మంది పెద్దలు ఆశించిన ఈ సంవత్సరాల స్థాపకంలో అందరూ కూడా భాగస్వామ్యం అయితే ఖచ్చితంగా మనం మనిషిగా విలువైన మనుషులుగా మనం కూడా గుర్తింపు వస్తుంది. సంస్థకు విశ్రాంత ఎంఈఓ రెడ్డెప్ప, ప్రధాన ఉపాధ్యాయురాలు సరస్వతమ్మ 50,000 రూపాయలు, సరళ నర్సింగ్ హోం వైద్యులు శివ సరళ దంపతులు 16,000 రూపాయలు, విజయ్ నర్సింగ్ హోం వైద్యులు ప్రభాకర్ విజయ్ కుమారిలు 15,000 రూపాయలు, అధ్యాపకులు నందీశ్వర్ హేమలత దంపతులు 10,000 రూపాయలు విరాళాలు అందజేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులు నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ లీలారాణి, లీడ్ క్యాప్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఎన్ రెడ్డెప్ప, విశ్రాంత పెన్షనర్ల సంఘం కార్యదర్శి చెంగారెడ్డి భక్తవచలం రాజు, హరినాథ్ రెడ్డి, సివి శ్యాంప్రసాద్, జె కృష్ణమూర్తి, ఏసీ నారాయణ రెడ్డి, చెంచు కృష్ణమరాజు, రవికుమార్, భాను, శివశంకర్, వెంకటరెడ్డి, శ్రీధర్, భరత్ భూషణ్, విశ్రాంత సంఘ సభ్యులు, ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పుంగనూరు మండలంలో నూతనముగా మానవతా సేవా సంస్థను ఈరోజు అధికారికంగా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి పుంగనూరు పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవ ఆధ్వర్యంలో మార్చురీ ఫ్రీజర్ బాక్సులు అంటే ఈ శవపేటికలను ఉచితంగా కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మార్చురీ ఫ్రీజర్ బాక్సులు ప్రభుత్వ ఆసుపత్రిలో నిశ్చితం చేయడం జరిగింది. ఎవరికి అవసరమున్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో పేరు రాసేసి వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ రాసి తీసుకొని వెళ్ళొచ్చు, తిరిగి తీసుకొని అక్కడికి ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా తొందరలో మనం శాంతిరథాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఈ యొక్క పుంగనూరు మానవతా సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇప్పటి వరకు పుంగనూరు మానవతా సంస్థలో 350 మంది సభ్యులుగా దాదాపు 350 మంది సభ్యులుగా చేరడం జరిగింది. ఇంకా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక నెల గడువు ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెంచి పుంగనూరు పట్టణానికి ఒక అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి దృక్పథంతో ఈ యొక్క మానవతా సేవా సంస్థ ముందుకు నడుస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క పుంగనూరు సంస్థకు డిగ్రీ కాలేజ్ అధ్యాపకులైనటువంటి శ్రీ కె నందీశ్వరయ్య గారిని చైర్మన్గా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బోర్డు, డైరెక్టర్ బోర్డు ఆధ్వర్యంలో ఈ యొక్క పుంగనూరు మానవతా సేవా సంస్థ శాంతి జీవనము కోసము పనిచేస్తుందని ఈ యొక్క కార్యక్రమంలో పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సభ్యులుగా చేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఏఐఎస్ఎఫ్ 23వ చిత్తూరు జిల్లా మహాసభల లోగోను మాజీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరాములు విడుదల చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య 23వ జిల్లా మహాసభల సందర్భంగా మహాసభల లోగోని స్థానిక పుంగనూరు ఎస్సీ హాస్టల్లో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రస్తుత జిల్లా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యా హక్కు చట్ట ప్రకారం 25% ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అమలు చేసి జిల్లాలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారు అనే నెపంతో మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు శివకుమార్, మధు, రాజ్ కిరణ్, నందీష్, గణేష్, రాజేష్, చంద్రశేఖర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా 1936 ఆగస్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నో నగరాన బెనారస్ విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకోవడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా సుదీర్ఘంగా పేద విద్యార్థుల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక విద్యార్థి సమైక్య ఏదైతే ఉందంటే అది కేవలం అఖిల భారత విద్యార్థి సమైక్య. అంతేకాకుండా నేడు 3500 ప్రభుత్వ హాస్టల్లో సంఖ్య లేదని చెప్పి కారణం చేత మూసివేయడానికి పూనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మొన్న విజయవాడలో జరిగినటువంటి ప్రిన్సిపల్ ముట్టన్ని కూడా జయప్రదం చేసుకుని అక్కడ 3500 పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నటువంటి ఘనత కూడా కేవలం ఏఎస్ఎఫ్ కే దక్కింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, అదేవిధంగా సమాన విద్య అని చెప్పి పిఎం కొడుకైనా, చంద్రబాబు కొడుకైనా, చంద్రబాబు మనవడైనా
రిక్షా తొక్కే మనోడైనా కూడా, రిక్షా తొక్కే వాళ్ళ పిల్లలైనా కూడా ఒకే బెంచ్ లోన ఒకే విద్యను, ఒకే పద్ధతి విద్యను తీసుకొని రావాలని చెప్పి ఏఎస్ఎఫ్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి 25% చదువుతున్నటువంటి ప్రతి హాస్టల్లో, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, అదేవిధంగా ప్రతి ప్రైవేట్ హాస్టల్లో కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘాల మహానాడు ప్రచార కమిటీ చైర్మన్ గా బాణవత్ మునీంద్ర నాయక్ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజనుల అభివృద్ధికి మరియు విద్యాభివృద్ధికి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకురావడానికి పనిచేస్తానని చెప్పారు. చంద్రన్న బీమా పేద ప్రజలకు ఓ వరం లాంటిదని 2వ వార్డు జన్మభూమి కమిటీ సభ్యుడు రమణ అన్నారు. పుంగనూరు పట్టణం 2వ వార్డు మేల్పట్లలో 46 సంవత్సరాల గంగరాజు గత నెల సహజ మరణం చెందాడు. అతని భార్య లక్ష్మీదేవి బ్యాంకు ఖాతాలో చంద్రన్న బీమా కింద 2 లక్షల రూపాయలు జమ చేశారు. సంబంధించిన చెక్కును రమణ అందించారు. తిరుపతిలో పుంగనూరు పట్టణానికి చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే పుంగనూరు మున్సిపల్ ఉద్యోగి జహీర్ బాషాకు ఏకైక కుమారుడు 19 సంవత్సరాల ఇమ్రాన్ తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం సాయంత్రం దుర్మరణం చెందాడు. ఉదయం ద్విచక్ర వాహనంలో ఇమ్రాన్ అతని స్నేహితుడు రామసముద్రం మండలం అరికల గ్రామానికి చెందిన రంజిత్తో కలిసి తిరుపతికి వెళ్లారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొని అదుపు తప్పి బోల్తా పడ్డంతో ఇమ్రాన్ అక్కడికక్కడి మృతి చెందాడు. రంజిత్ కు తీవ్ర గాయాలై తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే పుంగనూరు అంజుమన్ కమిటీ సెక్రటరీ అమ్ము జహీర్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఈ విషయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియజేశారు. ఎమ్మెల్యే మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. తిరుపతి నుంచి మృతదేహాన్ని పుంగనూరుకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవేటి నాగభూషణంతో పాటు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్లు మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పెండ్లిగుండ్లపల్లిలో నూతన స్వేరో సర్కిల్ ను ఆదివారం ప్రారంభించారు. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ నిర్మించిన స్వేరోస్ ఇంటర్నేషనల్ అన్ని రంగాలలో స్వేరోస్ ముందంజలో వెళ్తున్నారు. జ్ఞాన సమాజం వైపుకు ముందుకు వెళ్లడానికి అందరూ కృషి చేసి గ్రామ స్థాయిలోని పిల్లలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే స్వేరోస్ యొక్క ధ్యేయమని పిల్లలకు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐరాల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రసాదరావు, గ్రంథాలయ పర్యవేక్షణ అధికారి సుజాత, స్వేరోస్ మెంటర్ మహేష్ స్వేరో నూతన స్వేరో సర్కిల్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా స్వేరో సర్కిల్ ప్రెసిడెంట్ మనోహర్, చిత్తూరు జిల్లా స్వేరో సర్కిల్ జనరల్ సెక్రటరీ వినోద్, ప్రవీణ్, చిగురాలపల్లి యూత్, తిరువనంపల్లి స్వేరోస్ పిల్లలు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వేరో సర్కిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ గారు స్వేరోస్ నెట్వర్క్ ని స్థాపించడం జరిగింది. 2012లో స్వేరోస్ ఇంటర్నేషనల్ స్థాపించడం జరిగింది. ఈ స్వేరో సర్కిల్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎడ్యుకేషన్ పర్పస్ పైన జరుగుతుంది. ఈ స్వేరో సర్కిల్లో ఉదయం ఆరోగ్యపరంగా కానీ శారీరక వ్యాయామము, యోగా, మెడిటేషన్, ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అనేవి ఈ స్వేరో సర్కిల్లో చేయించడం జరుగుతుంది. ఈవినింగ్ స్కూల్ అయిన తర్వాత పిల్లలు ఇంటికి వస్తారు, తల్లిదండ్రులు పట్టించుకోరు, కొంతమంది అడుగుతారు హోంవర్క్ కానీ వర్క్ కానీ, వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ బేసిక్స్ రాకపోయినా ఈ స్వేరో సర్కిల్లో ఈవినింగ్ 1 అవర్ ఈ కమాండర్స్ కి ట్రైనింగ్ ఇచ్చింటారు. ఈ కమాండర్స్ వాళ్ళకి ఎటువంటి డౌట్లున్నా వాళ్ళకి బుక్స్ అందించడం కానీ, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం కానీ, అన్ని రకాలుగాను విద్యలో ముందుకు పోయే విధంగా ఈ స్వేరో సర్కిల్లో నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ స్వేరో సర్కిల్ ని ప్రతి ఒక్క గ్రామంలో జ్ఞాన సమాజమే మార్గంగా అందరూ ముందుకు కొనసాగాలని, మన సుప్రీం స్వేరో గారి ఆశయాలు నెరవేర్చాలని, మన చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క గల్లీ నుంచి ప్రతి ఒక్క విలేజ్ లోనూ స్వేరో సర్కిల్ స్థాపించి అందరినీ జ్ఞాన సమాజం వైపు నడిపించడమే మా స్వేరోస్ యొక్క ముఖ్య ఉద్దేశము. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో గల తీర్థం గ్రామంలో గొప్ప మైలేరు పండుగను నిర్వహించడం జరిగింది.
ఈ పండుగలో 50,000 రూపాయలను మొదటి బహుమతిగా గ్రామస్తులు నిర్ణయించడం జరిగింది. అందుకుగాను చుట్టుపక్కల ఎద్దులే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఎద్దులు రావడం జరిగింది. ఈ మైలేరు పండుగను వీక్షించడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటి బహుమతి 50,000 రూపాయలను బోయి చిన్నాయనపల్లికి చెందిన రాజు ఎద్దు గెలుచుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మానవ సేవ ఎంతో పవిత్రమైనది. లిట్కేప్ మాజీ చైర్మన్ ఎన్రెడ్డప్ప. ఘనంగా ఉపదేవన నిర్వహించిన రజకులు. తిరిగి కేసు టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.